గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఆడవారే జీవితంలో గెలుస్తారు, గెలవగలరు. మరి మీలో కూడా ఈ 5 లక్షణాలు ఉన్నాయా? ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఒక విచిత్రమైన నిజముంది. ఒక ఇంటిని నిర్మించడానికి ఇటుకలు, సిమెంటు, డబ్బు అవసరం. కానీ ఆ ఇంటిని నిజమైన కుటుంబంగా మార్చేది ఒక్క వ్యక్తి. ఆమె సంతోషంగా ఉంటే ఇంట్లో ప్రశాంతత, ఆమె ఆత్మవిశ్వాసంగా ఉంటే పిల్లల్లో ధైర్యం, ఆమె బలంగా ఉంటే కష్టకాలంలో కుటుంబం నిలబడుతుంది. కానీ నేటి జీవితాన్ని ఒక్కసారి గమనించండి. ఉద్యోగం, ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, అలానే కుటుంబ అవసరాలు, ఇలా ప్రతి ఒక్కరి కోసం పరుగులు తీస్తూ తీస్తూ చాలామంది మహిళలు తమ సొంత జీవితాన్ని పక్కన పెట్టేశారు. అందరి సమస్యలకు పరిష్కారం వెతుకుతారు, కానీ తమ మనసుని మాత్రం ఎవ్వరూ అడగరు. మన జ్ఞానం ఎప్పుడూ ఒక విషయం చెబుతుంది. మహిళ కేవలం ఇంటి సభ్యురాలు కాదు, ఆమె ఒక కుటుంబానికి దిశ చూపే నాయకురాలు. అయితే ఆ పాత్రను విజయవంతంగా నిర్వహించాలంటే కొన్ని లక్షణాలు కంపల్సరీ. మరి ఈ వీడియోలో ప్రతి మహిళ తన జీవితాన్ని మరింత గౌరవప్రదంగా, ప్రశాంతంగా, సంతోషంగా మార్చుకోవడానికి అవసరమయ్యే 5 ముఖ్యమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆఖరి లక్షణం చాలామంది పూర్తిగా మర్చిపోయే విషయం. ఇక అదే జీవితంలో చాలా సమస్యలకు కారణం. కాబట్టి ఆఖరి వరకు వినండి, అర్థం చేసుకోండి. మొదటిది, నిరంతరం నేర్చుకుంటూ ఉండే మనస్తత్వం. ఈ రోజుల్లో ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. 10 సంవత్సరాల క్రితం తెలిసిన జ్ఞానం మాత్రమే ఉంటే ఇప్పుడు చాలాసార్లు సరిపోదు. అందుకే నిజంగా ఎదిగే మహిళలు ఒక విషయం తెలుసుకుంటారు: నేర్చుకోవడం ఆగకూడదు. ఒక పెద్ద డిగ్రీ కావాల్సిన అవసరం లేదు. రోజు కొన్ని పేజీల పుస్తకం చదవడం, కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, పిల్లల మానసిక ఎదుగుదల గురించి తెలుసుకోవడం, డిజిటల్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ జ్ఞానమే. ఎందుకంటే ఎక్కువ సమాచారం ఉన్న వ్యక్తి కంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగే వ్యక్తి నిజమైన తెలివైన వారు. ఒక ఉదాహరణకి 2 తల్లులుంటారు. ఒకరు పిల్లవాడు మొబైల్ ఎక్కువగా వాడుతున్నాడని ప్రతిరోజు కోప్పడుతుంది. ఇంకొకరు పిల్లల మనస్తత్వంపై చదివి ఎందుకు అలవాటు పడుతున్నారో అర్థం చేసుకొని నెమ్మదిగా ఆ అలవాటును మార్చుతుంది. ఇద్దరూ పిల్లల్ని ఆశిస్తారు, కానీ జ్ఞానం ఉన్న చోట పరిష్కారం ఉంటుంది. రెండవ లక్షణం ఆర్థిక అవగాహన. డబ్బు సంపాదించడం ఒక్కటే తెలివి కాదు, డబ్బుని ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండటం కూడా అంతే ముఖ్యం. మనం సంపాదించిన ఖర్చు మొత్తం అయిపోతే మనసులో ఎప్పుడూ భయమే. అందుకే ప్రతి మహిళకు కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహన ఉండాలి. ప్రతి నెల ఆదాయం అంతా, ఖర్చులేవి, అత్యవసర పరిస్థితికి పొదుపు ఉందా, అవసరం లేని కొనుగోలు చేస్తున్నామా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా కుటుంబ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. గృహిణి అయినా, ఉద్యోగం చేసే మహిళైనా చిన్న మొత్తమైన క్రమం తప్పకుండా సేవ్ చేసే అలవాటు ఉంటుంది. కష్టాలను తగ్గిస్తుంది. అంతేకాదు, పిల్లలు డబ్బు విలువను ఎక్కువగా పుస్తకాల ద్వారా కాదు, ఇంట్లో తల్లిదండ్రులు చూసే నేర్చుకుంటారు. మూడవ లక్షణం భావోద్వేగాలపై నియంత్రణ. మనిషికి కోపం రావడం సహజం, బాధ కలగడం సహజం, నిరాశ రావడం కూడా సహజమే. కానీ ప్రతి భావోద్వేగానికి వెంటనే స్పందించడం తెలివి కాదు. జీవితంలో కొన్ని రోజులు కఠినంగా ఉంటాయి. అనుకున్న పని జరగదు, ఎవరైనా అన్యాయం చేస్తారు, కుటుంబంలో సమస్యలు. ఆ సమయంలో ఒక మహిళ ప్రశాంతంగా ఆలోచించగలిగితే ఇక ఆమె యొక్క నిర్ణయం మొత్తం కుటుంబాన్ని కాపాడగలదు. భయం అంటుకుంటుంది, అలానే ధైర్యం కూడా అంటుకుంటుంది. తల్లి ప్రశాంతంగా ఉంటే పిల్లలు స్థిరంగా ఆలోచించడం నేర్చుకుంటారు. కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని విరగకుండా ఎదుర్కోవడమే నిజమైన బలం. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి పిల్లలకి మనంతట మనమే నేర్పించాలి, మనల్ని చూసి నేర్చుకోవాలి. సరేనా? అర్థమవుతుంది కదా? ఇప్పుడు అత్యంత ప్రభావవంతమైన చివరి 2 లక్షణాలు తెలుసుకుందాం. 4వ లక్షణం ఆత్మగౌరవం. చాలామంది ఆత్మగౌరవాన్ని అహంకారంతో కలిపేస్తారు, కానీ ఈ రెండిటికి చాలా తేడా ఉంది. అహంకారం నేనే గొప్ప అని చెబుతుంది, ఆత్మగౌరవం నాకు విలువ ఉంది అని గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తూ కొంతమంది తమ భావాలను మర్చిపోతారు. ఎవరైనా బాధ పెట్టినా మాట్లాడరు, తమకు నచ్చని విషయాలను కూడా అంగీకరిస్తారు. క్రమంగా వారి అభిప్రాయానికి ఇంట్లో కూడా విలువ తగ్గుతుంది. మీరు మీ విలువను గుర్తించకపోతే ప్రపంచం ఎందుకు గుర్తిస్తుంది చెప్పండి? గౌరవం అడిగేది కాదు, ముందు మనల్ని మనం గౌరవించుకుంటున్నప్పుడు అది సహజంగా ఉంటుంది. స్పష్టంగా మాట్లాడడం, మర్యాదగా నేను చెప్పడం, తప్పు జరిగితే ప్రశాంతంగా ఎదిరించడం, ఇవి బలహీనత కాదు, ఇవి పరిపక్వతకు గుర్తు.
ఐదవ లక్షణం తన్ని తాను చూసుకోవడం. ఇది ప్రతి సాధారణమైన విషయం అనిపిస్తుంది అందరికీ, కానీ నిజానికి మహిళలు జీవితంలో ఎక్కువగా నిర్లక్ష్యం చేసేది ఇది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు ఇంటి పనులు, పిల్లల చదువు, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ అవసరాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అందరి కోసం సమయం ఉంటుంది. కానీ తమ ఆరోగ్యం కోసం, మనశ్శాంతి కోసం, తమ కలల కోసం, ఆశయాల కోసం సమయం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఖాళీగా ఉన్న పాత్ర దాన్ని నింపలేం. అలానే పూర్తిగా అలసిపోయిన మనసు ఇంకొకరికి బలం ఇవ్వలేదు. అందుకే ప్రతిరోజు కాస్త సమయం మీకోసం కేటాయించండి. నడవండి, వ్యాయామం చేయండి, మంచి ఆహారం తినండి, కొత్త అలవాట్లు నేర్చుకోండి. కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయండి. మీ ఆరోగ్యం, మీ ఆనందం, మీ ప్రశాంతత ఇవి స్వార్థం కాదు. ఇవి మొత్తం కుటుంబానికి మీరు ఇచ్చే గొప్ప బహుమతి. గుర్తుపెట్టుకోండి, మహిళ అంటే ఎప్పుడూ కూడా త్యాగాలు చేసే వ్యక్తి కాదు, తన్ని తాను కోల్పోకుండా కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకెళ్లగలిగే ఒక శక్తి. కాబట్టి స్త్రీని ఏ ఇంట్లో అయితే గౌరవించబడతారో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మరి ఈ 5 మీకు ఎన్ని లక్షణాలు ఉందో నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ 5 అలవాట్లు మీ జీవితంలో కానీ అలవాటు చేసుకుంటే మీకు ఇక తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు. సో అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.